నాకేమనిపిస్తుంది అంటే నిజంగా అంటే నాకని కాదు చాలా మందికి కూడా ఈ కేసుని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏ అమ్మాయినైనా సరే అదే దృష్టితో చూస్తున్న వాడికి అవునా ఎవరైతే మీరు అంటున్నారు కదా 10 మంది 15 మంది గ్యాంగ్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎవరైతే అమ్మాయిలని ఏ అమ్మాయిని చూసినా నాకు ఇంకా అదే ఫీలింగ్ కలుగుతుంది అంటే తల్లి అక్క చెల్లి వాయి వరస అనేటివి ఉండవు ఇంకా వాళ్ళకి ఉండవు లేవు అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయి పైన కేసు పెట్టిన నేను చూసిన దాంట్లోని భార్య చెల్లెలు పిన్ని అని పిలిచే వరుస అండ్ పిన్ని అంటే మనకి ఇప్పుడు తల్లితో సమానం మరి మరదలంటే మరి కూతురు లేకపోతే చెల్లిలాగానో చూసుకోవాలి ఆమెతో కూడా మరి ఆమెతో సంబంధం ఉందని తెలిసే భార్య వెళ్ళిపోయిందంట ఆ రోజున భార్య అక్కడ ఖండించుంటే ఈరోజు మిగతా అమ్మాయిలకు కూడా వచ్చేవి కాదు ఇప్పుడు నేను లావణ్య ఇంతమంది అమ్మాయిలవి బయట పెట్టింది అని నన్ను తిట్టుకోవడం కంటే లావణ్య పెట్టడం వల్ల నెక్స్ట్ అమ్మాయిలకి దెబ్బ తగలకుండా ఉంటుంది అని ఒక్క పాజిటివ్తో నన్ను ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా నేను ఇందులో గెలుస్తాను అంటే లీగల్గా ఖచ్చితంగా గెలుస్తానండి మీడియా పోరాటంలో కూడా గెలుస్తాను మీరు కేసు పెట్టింది మస్తాన్ సాయి పైన ఫస్ట్ ఎప్పుడండి 2023 March 31 అండి 2023లో పెట్టారు రైట్ సో పెట్టింది కూడా రేప్ అటెంప్ట్ అనేది మీరు మెన్షన్ చేశారు సో అందులో క్లియర్ గా మెన్షన్ చేశారా నాకు డ్రగ్స్ ఇచ్చేసి మీరు ఏదైతే పిల్స్ అవన్నీ చెప్తున్నారో అందులో క్లియర్ గా మెన్షన్ చేశారు ఎఫ్ఐఆర్ కాపీలో డ్రగ్స్ అని మెన్షన్ అయి ఉంటుంది 850 ఫొటోస్ వీడియోస్ అని మెన్షన్ అయి ఉంటుంది ఫస్ట్ ఎఫ్ఐఆర్ లోనే కాకపోతే నేను ఎక్కడ ఎఫ్ఐఆర్ ఇట్ అవుతున్నప్పటికీ నాకు వార్నింగ్స్ వచ్చాను గుంటూరు ఎలా దాడుతావో చూస్తానని ఒక 20 మంది వరకు దాడి చేయడానికి వచ్చారు భయం వేసింది అప్పటికి రాజుని కూడా కాంటాక్ట్ అయిపోయారు నా పేరెంట్స్ని కాంటాక్ట్ అయిపోయారు అండ్ నా పేరెంట్స్ దగ్గర కూడా షరీఫ్ అనే ఒక వ్యక్తి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా ఒక కాల్ రికార్డింగ్ సర్క్యులేట్ అవుతుంది నేను మా మమ్మీని తిట్టడం వాళ్ళకి ఇంకా అప్పటికి నేను అక్కడ ఉన్నాను అటాక్ అయింది కేసు అయిందని కూడా తెలియదండి ఆ దాంట్లో ప్రాసెస్లో మా మమ్మీ నువ్వు గంజాయి తాగడం మానేసుకో అని మా మమ్మీ నాకు చెప్తుంది అసలు నువ్వు చూసావా నేను తాగడం అన్న దగ్గర నేను మా మమ్మీని తిట్టిన ఒక ఆడియో కూడా సర్క్యులేట్ అవుతుంది బట్ మెయిన్ అయితే నేను మెన్షన్ చేశాను అందులో డ్రగ్స్ అని వీడియోస్ అని ఫొటోస్ అని అది చాలా మంది చెప్తుంది ఏంటి అని అంటే లైక్ మీడియాలో వచ్చింది కానీ లేదంటే ముందు నుండి కూడా మీకు కేసు చూస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ప్రకారంగా నేను విన్న దాని ప్రకారంగా మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకోలేదు మోసం చేశాడు అని చెప్పేసి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడు అనేది మీరు పెట్టారని చెప్పేసి వాళ్ళ సైడ్ నుండి వచ్చింది రైట్ సో మరి ఇదెందుకు వచ్చింది మస్తాన్ సాయికి ఆల్రెడీ పెళ్ళయిందండి ఒక 14 years బాబున్నాడు అతనితో పెళ్ళి అన్నది నాకు ఎందుకు వెన్ ఐ ఆల్రెడీ హ్యావ్ రాజ్ నేను ఇంగ్లీష్లో కంప్లైంట్ పేపర్ రాసిచ్చాను తెలుగులో వాళ్ళు అక్కడ వాళ్ళతో అనుకూలంగా రాయించుకున్నారు అండ్ నేను పెట్టింది ఎఫ్ఐఆర్ కాపీ 31వ తారీఖు అయితే 3వ తారీఖు దాకా అంటే కంప్లైంట్ రాసిచ్చింది 31 అయితే 3వ తారీఖు వరకు ఎఫ్ఐఆర్ అవ్వనివ్వలేదు ఆ తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించుకొని ఎస్పీ ఆఫీస్ వరకు కేసు తీసుకెళ్తుంటే అప్పుడు తప్పక చేయాల్సి వచ్చింది కేసు అవుతుందని తెలుసు కానీ వాళ్ళకి ఫేవర్గా రాయించుకున్నారు ఆడియో రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చాయి వాళ్ళ తండ్రి కొడుకులు మాట్లాడుకుంటుంది కూడా ఉన్నట్టుగా రాసారా మనకు అనుకూలంగా రాసారా అని సో వాళ్ళు అది కేసుని క్వాష్ చేయించుకోవడానికి కోర్టులో పనికొస్తుంది అన్న దగ్గర పెళ్ళి అన్నది మెన్షన్ చేశారండి ఎందుకంటే ఇక్కడ రాస్తరంతో ఉన్న ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతుంది లేకపోతే పెళ్లి చేసుకుంటాను ఎలా అంటుందని క్వాష్కి మాత్రమే రాపించుకున్న మ్యాటర్ అది నేను అతనేం పెళ్లి చేసుకోమని అడగలేదు నాకు వద్దు కూడా అలాంటి అబ్బాయి ఓకే సో అప్పటి వరకు కూడా ఏమంటారు మీ లైఫ్ అంతా కూడా రాజ్ తరుణ్ గారితో హ్యాపీగా ఉంది ఒక పార్టీలో మీరు అందరూ కలిసారు అని చెప్పేసి నార్మల్గా ఒక అమ్మాయి మీకు అకామిడేషన్ చాలా మందికి తెలిసిన స్టోరీ కాబట్టి మళ్ళీ నేను అంత క్లియర్గా మాట్లాడట్లేదు ఒక అమ్మాయి అకామిడేషన్ కోసం అని చెప్పేసి మీ ఇంట్లో 3 months ఉన్నారు 3 months తర్వాత మీకు మస్తాన్ సాయిని పరిచయం చేయడం అనేది జరిగింది ఆ తర్వాత మీరు చెప్పింది ఏంటి వాళ్ళ ఇంటికి మిమ్మల్ని అందరినీ పార్టీకి ఇన్వైట్ చేశారు అని చెప్పేసి సో ఆ పార్టీ నుండి మీకు అసలు కథ అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్పారు సో అదొక్కసారి మాట్లాడుకుందాము ఆ పార్టీ నుండి ఏమైంది సో పార్టీలో ఫస్ట్ మేము వెళ్ళినప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నానండి మేము అందరం బాల్కనీలో ఉన్నాము అంటే నైట్ స్టే చేయాల్సి వచ్చింది లేదు ఇంకా స్టే చేయలేదు పార్టీలోనే ఉన్నాము అండ్ నా డ్రెస్ పైన డ్రింక్ పడింది అంటే నా ఇలా తాగుతున్నాము ఒక ఫ్రెండ్ ఇలా నా మొహం మీదకి ఇలా కొట్టాడు సో ఫేస్ నుంచి మొత్తం పడింది సో టీషర్ట్ ట్రాక్ ఇస్తా అన్నాడు తను ఇచ్చాడు నేను డోర్ వెనకాలే మార్చుకున్నాను నేను ఆ రోజు రాజ్ తరుణ్ గారు అక్కడ ఉన్నారా ఉన్నారు మార్నింగ్ వరకు కూడా ఉన్నారు అండ్ మార్చుకొని ఎప్పుడైతే నెక్స్ట్ డే అయిందో నాకు కొంచెం పంచెస్ వేయడం మొదలుపెట్టారు కెమెరా యాంగిల్లో ఉంటే బాగుండేదేమో లేకపోతే డోర్ ఫుల్గా క్లోజ్ చేసుకోవచ్చు కదా ఫుల్ పడేది అలా అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వింటున్నారా అప్పుడు లేదు అది నెక్స్ట్ డేకి జరిగింది నెక్స్ట్ నాకు ఎప్పుడైతే డౌట్ వచ్చిందో కెమెరా ఉంది అని మేము చెక్ చేసినప్పుడు దాని తర్వాత పంచలు వేయడం స్టార్ట్ చేశాను మీకు ఎలా డౌట్ వచ్చింది
మార్నింగ్కి చూసాం కదా, ఇప్పుడు మేము ఈవినింగ్ నైట్ వెళ్ళామండి పార్టీకి, ఎర్లీ మార్నింగ్ 4-5 వరకు పార్టీలు అవుతున్నప్పటికీ మళ్ళీ హాఫ్ ఆఫ్ ది పార్టీ తర్వాత చూసాను నేను కెమెరా ఉందని, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో మళ్ళీ అక్కడ కెమెరా ఉందని. అంటే ఇక్కడే ఇలా ఉంది కెమెరా, ఇలా సైడ్కి ఉండి, సో మనకి విజిబుల్గా కూడా ఉండదు. సో ఉంది అని అర్థమైన తర్వాత నేను ప్రీతి అనే అమ్మాయి ఉంది ఆ రోజు, తను కూడా ఉంది. సో నేను ఫస్ట్ ప్రీతికి పిలిచి చెప్పాను కెమెరా ఉంది నేను రష్ చేసుకున్నా కదా అని. మేబీ అక్క వర్క్ అవ్వదేమో, కనెక్ట్ అయ్యలేదు పవర్కి అని, బట్ అది యూపీఎస్కి కనెక్ట్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ డే మేము మస్తాన్ని అడిగాం మళ్ళీ ఇందు ద్వారానే, అది కనెక్ట్ అవ్వట్లేదు, వర్క్ అవ్వట్లేదు, ఊరికే డమ్మీగా పెట్టుంచాము అన్నాడు. కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ అతను చెప్పడం జరిగిందో, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళకి తెలుసో ఏదో తెలియదు, కానీ ఒక డిస్టర్బెన్స్ అన్నది అయితే స్టార్ట్ అయ్యి టాన్ చేయడం కొంచెం మొదలుపెట్టారు. 2 days చేశారు నన్ను అలాగే. అండ్ ప్రీతి వచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చింది అక్కడ కెమెరా వాజ్ వర్కింగ్ అని. ఇప్పుడు ఈ రోజు నా అమ్మాయి మాట మార్చొచ్చు, కానీ నా దగ్గర బోల్డ్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయండి. ఆ పిల్ల కన్ఫెస్ కన్ఫర్మ్ చేసింది. దెన్ ఆఫ్టర్ మళ్ళీ మేము ఉందో లేదో అంటే రాజ్కి చెప్పిన తర్వాత ఉండని ఏమవుతుంది అని అన్నాడు. బట్ నాకు అది గిల్టీ ఫీలింగ్ వచ్చింది. అంటాడు నీ హస్బెండ్ కదా. అవును, కాకపోతే తనకి ఎప్పుడు భయస్తుడు, తను ఎంత భయస్తుడైనా సరే తన భార్య ఒక దగ్గర కెమెరా ముందు బట్టలు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ భర్త నాకు తెలిసి మన ఇలా రియాక్ట్ అవుతాడు నాకొద్దు బాబోయ్ అని పారిపోతాడు అతను తప్ప ఛాలెంజింగ్ గా రిస్క్ తీసుకొని ఫైట్ చేయడు. మరి రియల్ లైఫ్ లో హీరో కాదనే చెప్పొచ్చు. ఇంకా కాకపోతే నాకు అక్కడ ఖచ్చితంగా మా డాడీకి చెప్పుంటే, మా డాడీ ఒక బండి లేకపోయినా లేకపోతే కార్ లేకపోయినా కాలు నడుకుతో అయినా సరే వచ్చేవాడేమో కూతురు కోసం. నార్మల్గా ఆ టైంలో అలా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏ అమ్మాయి అయినా సరే దాన్ని సహించదు, రియాక్ట్ అయిపోద్ది లేదా అటాక్ చేస్తుంది. ఎలా ఎందుకు చేస్తున్నావు ఏంటి వీడియో డిలీట్ చేయని. ఫస్ట్ నార్మల్ గా ఫ్రెండ్స్ కాబట్టి నార్మల్ గా మాట్లాడి ఉండాలి, తర్వాత మాత్రం కంపల్సరీ రియాక్ట్ అయ్యే విధానం కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది, తర్వాత మాట్లాడడం కూడా ఆపేస్తాం. కానీ మీరు కంటిన్యూగా మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు. సో తను లేదు అని చెప్పినప్పటికీ సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండి. ఇప్పుడు మనం ఉన్నాం ఒక పార్టీ నార్మల్గా, లేదా డిన్నర్ పార్టీ అనుకోండి, మనం మంచిగా వైబ్ అయినప్పుడు కనెక్ట్ అయినప్పుడు రెండు సర్కులు కలుస్తాం కదా, వెన్ వీ లైక్ ఎవ్రీ వన్. అట్లా అందరమే కలిసాం. నేను మస్తానే కపుల్గా ఎప్పుడు కూడా అలా ఎప్పుడు కలవాల, అందరం టుగెదరమే. అతను మా ఇంటికి వచ్చినా అందరూ ఉన్నారు, ఒక 6-7 people అయితే మినిమం ఉంటారు, మేము వెళ్ళినా సరే. సో 2nd, 3rdకి వెళ్ళినప్పటికీ మేము అక్టోబర్లో అనుకుంటా అండి. సో దివాళీ అప్పుడే వచ్చింది, మేమందరం మళ్ళీ బయట కలిసాం. అప్పుడు ఇంట్లో కాదు, 2022 అక్టోబర్లో. సో అప్పుడు దివాళీ టైంకి మళ్ళీ మస్తానేమో మా పక్కనే ఇలా కూర్చొని, వాళ్ళ సన్ ఉన్నాడు అప్పుడు ఇంట్లో, పేరెంట్స్ కూడా వచ్చినట్టున్నారు. నా కొడుకు ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పి తన ఫోన్లో యాప్ ఓపెన్ చేసుకొని చూస్తున్నాడు. అండ్ దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, నువ్వు కెమెరా పని చేయట్లేదు అన్నావు కదా, దట్ వాజ్ మై ఫస్ట్ ఇది. సారీ ఆ రోజు పని చేయట్లేదు, ఈరోజు పని చేసింది అని. లెస్ దాన్ ఏ వీక్లో పని చేయకపోవడం ఏంటి, నిజం చెప్పు నువ్వు అని క్వశ్చన్ చేస్తే, ఏసీ దాని క్రెడెన్షియల్స్ నా దగ్గరే ఉంటాయి, చూస్తే నేనే చూడాలి, అండ్ అది లైవ్ మాత్రమే, నాకు అప్పటికి క్లౌడ్ స్టోరేజ్ ఉంటుందని కూడా ప్రామిస్గా తెలియదు, లైవ్ మాత్రమే. సో నేను అప్పుడు పార్టీలోనే మీతో పాటే ఉన్నాను కదా, ఇంకెవరు చూస్తారు, సో చిల్ ఆ రోజే చెప్తే నువ్వు హైపర్ అవుతావని చెప్పలేదు అని, ఇవే వర్డ్స్ అండి తనతో ఎగ్జాక్ట్గా అన్నవి. బట్ నేను బ్రోకెన్ అక్కడ ఆ రోజు, నేను ఏంటి అని. మళ్ళీ ఇంటికి అంటే చూస్తే నా దగ్గరే కదా ఉండాలి అన్నట్టుగా అలా అన్నాడు. బ్రోకెన్ నేను. ఇంటికి వచ్చిన తర్వాత రాజుకి చెప్పాను, మాకు చిన్న కొట్లాట్లాగా అయ్యింది. అండ్ దెన్ మళ్ళీ వెళ్ళానండి. ఆ రోజు తర్వాత నేను మళ్ళీ వెళ్ళాను, బికాస్ ఉంది అని కన్ఫర్మేషన్ వచ్చేసింది, అంటే కెమెరా వర్కింగ్ అని కన్ఫర్మేషన్ వచ్చేసింది, ఉందా లేదా చూడాలి అన్న దాంతోనే వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియా నంబర్ నుంచి నాకు మెసేజ్ కనిపించింది, నా వీడియోస్ డిలీట్ చెయ్యు, నువ్వు మారవు, నువ్వు లైఫ్లో ఎప్పుడు అని. అది స్వాతి దుగ్గిరాల అమ్మాయి నుంచి. సో నేను అది ఫోటో తీసుకొని ఇంటికి వచ్చి, సో అప్పటికి అంటే ఆ అమ్మాయికి తినకి రిలేషన్ స్టార్ట్ లోనే 6 years నుంచి ఉంది ఆ అమ్మాయి. 6 years నుంచి నేను పరిచయం అవ్వకముందు 5 years నుంచి ఉంది. సో ఆ అమ్మాయి మెసేజ్ అలా చూడడంతో నాకు ప్రీతికి ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేసింది ఇదని. ప్రీతి ఇప్పుడు రివర్స్ అయినా అప్పుడు సపోర్ట్ ఉంది, అక్క వెరీ బ్యాడ్ అక్క అని. ఆ నంబర్ తీసుకొని వచ్చి నేను ప్రీతి కలిసి ఇలాగే కూర్చొని అమ్మాయికి కాల్ చేశాం. 1.5 hours స్టోరీ చెప్పింది మస్తాన్ గురించి. చెప్పిన తర్వాత షీ గివ్ మే పాస్వర్డ్. ఇప్పటికి కూడా మస్తాన్ వాళ్ళ పేరెంట్స్ ఫింగర్ ప్రింట్ పెట్టి, అతను పడుకుంటే ఫింగర్ ప్రింట్ తీసుకొని పెట్టుకుంటా అంటారు. iPhone 14, 15కి ఫింగర్ ప్రింట్ ఎక్కడుందండి, ఫేస్ ఐడి లేదా పాస్వర్డ్. ఆ అమ్మాయి పాస్వర్డ్ చెప్పింది నాకు. సో ఆ రోజు పాస్వర్డ్ ఓపెన్ చేసి చూస్తే నా అన్వి 1 అని చెప్పి నా వీడియో
నా ఫోల్డర్లో పెట్టుకున్నాడు. దట్స్ మై ఫస్ట్ వీడియో. సో ఇప్పుడు మీకు నార్మల్గా ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఏదైతే స్వాతి దుగ్గిరాల అని మీరు చెప్తున్నారు కదా, ఆ అమ్మాయి ఇచ్చింది మీకు ఐడి పాస్వర్డ్ అని చెప్పేసి, ఆ స్క్రీన్ షాట్ స్టిల్ మీ దగ్గర ఉందా? ఉన్నాయండి. అది మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా? ఎస్, చేస్తాను. ఓకే, డన్. అండ్ ఆ అమ్మాయి నాకు పాస్వర్డ్ చెప్పిన వాయిస్ రికార్డింగ్ ఉంది, మెసేజ్ ఉంది. అండ్ ఆ అమ్మాయి ఉండు నేను ఇంకొక విక్టిమ్ని కలుపుతానని, యుఎస్లో ఇంకొక అమ్మాయి ఉంటుంది, అమృత అమ్మాయి పేరు. ఆ అమ్మాయి కలిపితే వాళ్ళిద్దరూ అతని గురించి నాకు చెప్పి, మా ఇద్దరు లైఫ్లు ఇప్పటికీ స్టక్ అయిపోయి ఉన్నాయి, జస్ట్ వీఆర్ టాకింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద వీడియోస్ అని. అతని మీద ఇష్టము మంచితనం కూడా కాదు, అవి డిలీట్ అయిపోయిన రోజున మేము ఫ్రీ అయిపోతాం అని చెప్పారు. నాకు వాళ్ళు అలానే మాట్లాడుతూ ఉంటారు, డిలీట్ ఎలా అయిపోతాయి? ఎగ్జాక్ట్లీ. కాకపోతే నేను అనుభవించిన తర్వాత కూడా ప్రతి అమ్మాయి దీనికోసమే మాట్లాడుంటుందండి, ఏదో ఒక అవకాశం వస్తుందేమో డిలీట్ చేయడానికి అన్న. నేనైతే అందుకే మాట్లాడాను. సో మీ ముగ్గురం ఒక 1 వీక్ మాట్లాడుకున్న తర్వాత స్వాతి నాకు ఎలా చేయాలని ప్లాన్ చెప్పింది. ఐక్లౌడ్ పాస్వర్డ్ ఇదంతా చెప్పిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ రూమ్లోనే ఉన్నాను, తన ఐప్యాడ్ లోపల ఉంది. ఐ ఓపెన్ అండ్ నేను ఫస్ట్ నాకు డిలీట్ చేసేసుకున్నాను. అమృతాన్ని అమ్మాయి డిలీట్ చేస్తున్నాను. అదంతా జరుగుతున్నప్పుడు వీడియో కాల్లో ఉన్నాం మేము ముగ్గురం. సో స్వాతి అనే అమ్మాయి ఇట్లా డిలీట్ కొట్టేస్తున్న టైంకి స్వాతి అతనికి రివర్స్ అయింది, నావి డిలీట్ అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో అని. ఇంకా అప్పటికి మీరు డిలీట్ చేయలేదు? అప్పటికి అంతే ఎండింగ్లో ఉన్నాను. చెప్పేసింది. వాడు తలుపు బద్దలు కొట్టేసుకుని లోపలికి వచ్చి డైరెక్ట్గా నా పీక పట్టుకున్నాడు. నీకు ఎంత ధైర్యం అయితే నా ఐప్యాడ్ ముట్టుకుంటావని. దట్స్ ద ఫస్ట్ అటాక్. ఓకే. సో నాకు అందుకు ఇప్పటికైనా సరే స్వాతి అంటే లిటిల్ కోపం. మీరు ముగ్గురు కూడా వీడియో కాల్లోనే ఉన్నప్పుడే ఇంకెండింగ్ అండి. సో నేను అతను ఫ్రెష్ అప్ అవుతానని రూమ్లోకి వచ్చాను అతనికి. సో స్వాతి ఇట్లా డిలీట్ కొట్టేస్తున్నాను అంటే ఒక్కటి కాదు కదా, గూగుల్ ఫొటోస్ ఉంది, ఐక్లౌడ్ ఉంది, వాటన్నిటిలో డిలీట్ కొట్టేసి ఇంకా నేను స్నానం చేయడానికి వచ్చిన మనిషిని ఇలా వాటర్ ఇట్లా చల్లుకుంటున్నాను. దట్స్ హౌ ఐ వాజ్ ప్రిటెండింగ్. ఎప్పుడైతే అట్లా అవుతున్నానో అతను డోర్ కొట్టుకుంటూ డోర్ ఓపెన్ చేయకపోతే కిటికీ పగలగొట్టేసి కిటికీలో నుంచి వచ్చి నా పైన అటాక్ చేశాడు. అది నిజం. అది ఆ రోజు ప్రీతి కూడా ఉంది అండ్ దట్స్ ట్రూ అండి. ఆ రోజు నుంచి ఇంకా అటాక్. అతని డేటా నేను తీసుకున్నానని అతను అనుకుంటాడు అండ్ నా డేటా మళ్ళీ అతను రిట్రీవ్ చేసి నాది స్వాతి అమృత ముగ్గురివి చేసి దాని తర్వాత మీకు మీ మీద అటాక్ జరిగిన తర్వాత మీరు ఇంకా బయటకు వచ్చేసారు? బయటకు వచ్చేసాను. అక్కడ ఆ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా అప్పటి వరకు ఇండైరెక్ట్గా అయ్యేది డైరెక్ట్ అవుతుంది, రాజ్కి పంపడం కానీ ఇలా అంతా. సో రాజ్కి తెలిసిపోయింది ఇంకా క్లియర్గా. రాజ్ పిలిపించి క్లియర్ చేసేద్దామని డిలీట్ కూడా చేపించేశాడు. అండ్ ఇంకా వద్దురా బాబు అని ఎవరి లైఫ్లో వాళ్ళు బతుకుతున్నాం.